టీడీపీ కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ తులసిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 3 రకాల పాఠశాలలు ఉండేవని, అవి అందరికీ సౌకర్యంగా ఉండేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా పాఠశాలల వ్యవస్థను అయోమయం పాలు చేశారని దుయ్యబట్టారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో ఉన్న తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం చారిత్రక తప్పిదమని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ పేరును ఇంగ్లీష్ దేశమని మార్చుకుంటే సరిపోతుందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ కూటమి పాలనలో పాఠశాల విద్య అస్తవ్యస్తమైపోయింది, భ్రష్టు పట్టింది. గతంలో కాంగ్రెస్ పాలనలో పాఠశాల విద్యలో 3 రకాల స్కూళ్ళు ఉండేవి. 1 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత, 3 ఉన్నత పాఠశాలలు. వైకాపా ప్రభుత్వ పాలనలో దాన్ని 6 రకాలు చేయడం జరిగింది. సెటిలైట్ ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్, హై స్కూల్ ప్లస్ అనే 6 రకాలుగా చేయడం జరిగింది. అక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అవి 9 రకాలు చేయడం జరిగింది. సెటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ 6 నుండి 10 వరకు, హై స్కూల్ 1 నుండి 10 వరకు, హై స్కూల్ ప్లస్ 6 నుండి 12 వరకు, హై స్కూల్ ప్లస్ 1 నుండి 12 వరకు, ఈ విధంగా 9 రకాల స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక అయోమయంగా తయారైంది. తల్లిదండ్రులకు కన్ఫ్యూజనే, విద్యార్థులకు కన్ఫ్యూజనే. దీనికి తోడు గతంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి 1:40 ఉండేది. నాన్న చంద్రబాబు ప్రభుత్వం 1:53 చేసింది. దీనివల్ల క్లాస్ రూమ్లో విద్యార్థులకు ఇబ్బంది, ఉపాధ్యాయునికి ఇబ్బంది. దీనికి తోడు ఉపాధ్యాయులు మిగులయ్యారు. ఈ 1:40 నుండి 1:53 చేయడంతో ఉపాధ్యాయులు సంఖ్య ఎక్కువైపోయింది. అంటే 6,428 మంది ఉపాధ్యాయులు సర్ప్లస్గా తేలినారు, మిగులుగా తేలారు. వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి రేపు వాళ్ళకు ఏం చేస్తారు? వాళ్ళను ఇప్పుడే మిగులు ఉపాధ్యాయులు ఉంటే రేపు వీళ్ళని ఏం చేయబోతున్నారు?